వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. పలు చోట్ల ఆయా కట్టలు తెగిపోవడంతో కొన్ని గ్రామాలు ప్రమాద అంచులో ఉన్నాయి. పలు ప్రాజెక్టులు పొంగి పొర్లుతున్నాయి. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ యంత్రాంగం అలర్ట్ అయ్యింది. శనివారం నుంచే మంత్రి ఉత్తమ్ కుమార్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు మొదలయ్యాయి. మరోవైపు ప్రాజెక్టులోకి వచ్చిన వరద నీటిని వృధా చేయకుండా భవిష్యత్తు అవసరాలకు వినియోగించుకునేలా అవసరమైన చర్యలు చేపట్టాలని, ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు, చెరువులు, కుంటర్లో నీటిని నిల్వ చేయడాన్ని సూచించారు. నిండిన శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వచ్చిన వరద నీటిని వీలైనంత మేరకు లిఫ్ట్ చేయాలని, రోజుకు 1 టీఎంసీ తగ్గకుండా డ్రా చేయాలని ఆదేశించారు. అలాగే నంది, గాయత్రి పంప్ హౌస్ల ద్వారా లిఫ్ట్ చేసి రిజర్వాయర్లు నింపాలని సీఎం రేవంత్ సూచించారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాంతో పాటు రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ వరకు జలాశయాల్లోకి ఏకధాటిగా నీటిని లిఫ్ట్ చేయాలని ఆదేశించారు. కడెం ప్రాజెక్టు, మిడ్ మానేరు ప్రాజెక్టు, లోయర్ మానేరు డ్యాం, అన్నపూర్ణ రిజర్వాయర్ ద్వారా రంగనాయక సాగర్ కు తరలిస్తున్నారు. రంగనాయక సాగర్ నుంచి నీటిని పంప్ చేసి మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నింపాలని, అక్కడి నుంచి సింగూర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు వరకు నీటిని తరలించాలని ఆదేశించారు. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో అన్ని ముందు జాగ్రత్తలు పాటిస్తూ సాధ్యమైనంత వరకు నీటిని నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరద పరిస్థితులను, నష్టాన్ని అడిగి తెలుసుకున్నారు. భారీ వర్షం, వరదతో వాటిల్లిన నష్టాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తక్షణ సహాయక చర్యలను సీఎం రేవంత్ వివరించారు. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధాని మోడీకి సీఎం రేవంత్ తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించినందుకు రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రధాని మోడీ అభినందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో సేవలు అందించే హెలికాప్టర్లను పంపిస్తామని ప్రధాని మోడీ సీఎంకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.